10వ తరగతి ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు సత్కరించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని సన్మానించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రోత్సాహకాలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నియోజకవర్గాల వారీగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని కూటమి ప్రజాప్రతినిధులు సత్కరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తన నివాసంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు విందించారు. అయ్యన్న కుటుంబ సభ్యులు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఏటికొప్పాక కర్రతో తయారు చేసిన సరస్వతీదేవి ప్రతిమల్ని విద్యార్థులకు స్పీకర్ బహూకరించారు. ఇవాళ చూసుకుంటే అనకాపల్లి ఈ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మనకి 570 పైన వచ్చినటువంటి మార్కులు పిల్లలు మన నర్సీపట్నం నియోజకవర్గంలో 54 మంది ఉన్నారండి. జిల్లాలోనే హైయెస్ట్ మనం వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పర్సెంటేజ్ వచ్చేలాగా పిల్లల్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. చాలా మందికి ఈవేళ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. ఏదో సాధించాలనే కోరికలు పిల్లల్లో ఉన్నాయి. దానికి మనం కొంచెం చేయూతనిస్తే తప్పనిసరిగా వాళ్ళు గోల్లు సాధిస్తారు, ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు విద్యార్థులు ఉపాధ్యాయులకు అభినందన సభ నిర్వహించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో 10th లో టాపర్గా నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి 20,000 రూపాయలు బహుమతిగా అందించారు. మండల టాపర్స్ కు 10,000 చొప్పున అందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు విద్యార్థులకు ఘనంగా సన్మానించి వారికి బ్యాగులు అందజేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివి 10లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య విజయవాడలో సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలో లంచ్ విత్ కలెక్టర్ ఫర్ 10th క్లాస్ టాపర్స్ కార్యక్రమం నిర్వహించారు. 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. తరువాత వారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. నా పేరు హాసిని. నేను జెడ్పీహెచ్ఎస్ నాగాలంక స్కూల్లో చదువుకున్నాను. నాకు 591 మార్క్స్ వచ్చాయి. నేను నెక్స్ట్ IIITలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నా పేరు సిరి. నేను ఏకేటీపీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ గుడివాడలో చదువుతున్నాను. నేను ఇంటర్లో ఎంపీసీ కోర్స్ తీసుకుని తర్వాత నేను సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నా పేరు అచ్యుత్. నేను SWBH నందవాడ హాస్టల్లో 10th క్లాస్ చదువుకున్నాను. నాకు 562 మార్క్స్ వచ్చినాయి. మా వార్డెన్ గారు చాలా అడ్వైస్ చేయడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. మా స్కూల్లో టీచర్స్ కూడా నన్ను చాలా బాగా టీచ్ చేశారు. నేను నెక్స్ట్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను.